పార్టీ పెడతారా? ఆమె మెయిన్ టార్గెట్ ఎవరో ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కవిత నిజంగానే బీఆర్ఎస్ పై యుద్ధం ప్రకటించారా, లేకపోతే రాజకీయ ఒత్తిడి చేసే అందుకు ఇది వ్యూహం అనుకోవచ్చా? డెఫినెట్ గా బీఆర్ఎస్ యుద్ధం ప్రకటించానని ఆమెనే చెప్పారు కదా. బీఆర్ఎస్ పార్టీని నామరూపం లేకుండా చేస్తాను అనే మాట ఆమెనే మాట్లాడారు బయటకు వెళ్ళేటప్పుడే. ఎప్పుడైతే పార్టీ నుంచి ఆమెను బహిష్కరించారో, పార్టీ నుంచి సస్పెండ్ చేశారో, సస్పెండ్ చేసినప్పుడే ఆమె చెప్పారు కదా. సో ఇప్పుడు నెంబర్ 1 టార్గెట్ ఆమె బీఆర్ఎస్ పార్టీ విధంగానే మాట్లాడుతుంది. కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా లేకపోతే భారతీయ జనతా పార్టీ టార్గెట్గా మాట్లాడిన దానికంటే ఎక్కువ బీఆర్ఎస్ పార్టీని ఎక్కువ ఆమె టార్గెట్ చేస్తూ వస్తుంది. బీఆర్ఎస్ కూడా అందుకనే కదా ఆపోజిషన్లో మేము ఉన్నాం కదా, మాట్లాడాల్సింది కాంగ్రెస్ గురించి కదా అని చెప్పి. సో పార్టీ రాజకీయ పార్టీ అయితే పెట్టే ఉద్దేశం ఉంది. బహుశా మరి ఉగాది వరకు 2-3 నెలల్లో ఇప్పుడు ఈ జాగృతి కార్యకర్తల సమావేశం కొత్త పార్టీకి తోలాడుకోవచ్చు. ఎస్ అనుకోవచ్చు. రాజకీయ పార్టీ అయితే పెడతారు. బట్ అల్టిమేట్ గా రాజకీయ పార్టీ పెట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఒక పెద్ద ఫోర్స్ గా ఆమె ఎదిగే పరిస్థితి ఉందా, రాజకీయ శూన్యత ఉందా అంటే లేదని చెప్పాలి. ఒక ఆమె శక్తి సరిపోతుందా అంటే సరిపోదని చెప్పాలి. ఇంకెవరో సపోర్ట్ కావాలి. అది వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకోవాల్సిందే. బీఆర్ఎస్ తోనా పెట్టుకోరు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా ముందుకు రారు. అవసరమైతే నువ్వే మళ్ళీ రా అంటారు. నువ్వే మళ్ళీ బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యి కానే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే టూ మచ్ పర్సనలైజ్, అంటే వ్యక్తిగతంగా విమర్శలు అయిపోయినాయి హరీష్ రావు మీద కానీ లేకపోతే మిగతా వాళ్ళ మీద కానీ. సో ఇప్పుడు అల్టిమేట్ గా జాగృతి అనేది, తెలంగాణ జాగృతి అనేది ఒక ఉద్యమ సంస్థగా ఉంది. ఉద్యమ సంస్థ నుంచి ఇప్పుడు రాజకీయ పార్టీగా పెట్టే దిశగానే వెళ్తున్నారు. కానీ వెళ్ళినా సరే 2028 అసెంబ్లీ ఎలక్షన్ నాటికి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. ఏ పార్టీతో అవకాశం ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే మరి నాకు అవకాశం కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళు పెట్టుకోరు, ఈమె పెట్టుకోదు. ఎందుకంటే జైల్లో ఆమె ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు మళ్ళీ భారతీయ జనతా పార్టీ కలిస్తే అటు భారతీయ జనతా పార్టీని అంటారు, రెండో వైపు కవితను కూడా అంటారు కదా. కేసులు మాఫీ, ఎందుకంటే కేసు నడుస్తుంది. ఈడీకి సంబంధించిన సిబిఐకి సంబంధించిన కేసులు నడుస్తున్నాయి లిక్కర్ స్కామ్ సంబంధించి. సో లిక్కర్ స్కామ్ కేసులు ఉన్న నేపథ్యంలో కవిత భారతీయ జనతా పార్టీతో అయితే వెళ్లే అవకాశం లేదు. బీఆర్ఎస్ తో చాలా తీవ్రమైన గ్యాప్ ఉన్న పరిస్థితి. ఇక మిగిలిన పార్టీ ఏంటి? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో డైరెక్ట్ గా ఇప్పుడు కలవకపోవచ్చు, కానీ 28లో అయినా అల్టిమేట్ గా కాంగ్రెస్ పార్టీతో ఏదో విధంగా ఉంటుంది. ఇవాళ అసెంబ్లీ లాబీలో మల్రెడ్డి రంగారెడ్డి సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే, 94లో ఎమ్మెల్యే అయిన కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చోటు దక్కాలి కానీ దక్కలేదు. ఆయన కవిత కాంగ్రెస్ లో రావచ్చు, వెల్కమ్ అని చెప్పారు. ఇప్పుడు కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలే ఉన్నారని చెప్తున్నారు. ఈ ఆరోపణలు నిజమే? బీఆర్ఎస్ ఆరోపణ చేస్తోంది. ఆమె వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో నడుస్తుందని. ఆమె ఎక్కువ బీఆర్ఎస్ నే తిట్టడం వల్ల ఆరోపణలకు కొంత ఊతం వస్తుంది. ఇప్పుడు ఉన్నారా లేదా అని మనం చెప్పలేం, కానీ ఎక్కువ ఏమంటారు విమర్శలు బీఆర్ఎస్ మీదే చేయడం వల్ల కాంగ్రెస్ కంటే ఆ విధంగా వస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే నేరేటివ్ బిల్డప్ చేస్తుంది. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఆమె నడుస్తుంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఆమె పనులు అవుతున్నాయి. గతంలో కూడా ఆమె రేవంత్ రెడ్డిని ఎక్కువ తిట్టింది లేదు. వాళ్ళకి మహబూబ్ నగర్ ఎన్నికల్లో కేసీఆర్ 2009లో పార్లమెంట్ ఎలక్షన్ కంటెస్ట్ చేసినప్పుడు అప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి కూడా కంటెస్ట్ చేశారు. సో అప్పుడు వాళ్ళకి కొంత ఏమంటారు, వాళ్ళకి మంచి టాకింగ్ టర్మ్స్ ఏర్పడ్డాయి. గతంలో ఏమంటారు ఒకటే కంపెనీలో డైరెక్టర్గా కూడా వాళ్ళు పనిచేశారు, జైపాల్ రెడ్డి బంధువులు ప్లస్ కవిత. ఇటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ ఇప్పుడు సోషల్ మీడియాలో గుప్పిస్తుంది. బట్ అల్టిమేట్గా రాజకీయ పార్టీ పెట్టడం అంటే అంత ఈజీ కాదు. చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ప్రజారాజ్యం పార్టీని దాన్ని ప్యాకప్ చేయాల్సిన పరిస్థితి. దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ పార్టీ ఆయన నిలపలేకపోయారు. ఎన్నో రాజకీయ పార్టీలు మొక్కలో పుట్టి పబ్బలో పోయాయి అంటారు కదా, ఎంతకాలం ఉన్నాయో తెలియదు. సో రాజకీయ పార్టీ రాజకీయ శూన్యత ఉందా తెలంగాణలో అన్నది చూడాలి. బట్ అల్టిమేట్గా ఇది ఏదో ఒక మళ్ళా రాజకీయ పార్టీకి ఎన్నికల సమయానికి వచ్చేసరికి పొత్తు దిశగా వెళ్తుందా, లేకపోతే ఇంకొంతమంది అసంతృప్తిగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో ఈటెల రాజేందర్ అసంతృప్తిగా ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉన్న వాళ్ళు కూడా ఎన్నికల సమయానికి ఒక ఫోర్స్ గా వచ్చే అవకాశం ఉందంటారు. సో అటువంటి ఆప్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె 4 నెలల పాటు జిల్లాల పర్యటన చేపట్టారు. జిల్లాల పర్యటనలో
ప్రతి జిల్లాకు వెళ్ళి కొత్త కొత్త సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజల్లోకి వెళ్ళడం మంచిదే కదా ప్రజల్లోకి. ఆ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నాకు ఒక నెగటివ్ ఇమేజ్ లిక్కర్ స్కాము ఇది అని చెప్పి క్రియేట్ చేశారు. దీని నుంచి నేను డైవర్ట్ చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో ఉన్న నెగటివ్ అంతా నాకెందుకు, అందుకని కేసీఆర్ బొమ్మ కూడా పెట్టలేదు. బీఆర్ఎస్ హయాంలో నా పాత్ర ఎక్కడ లేనప్పుడు ఆ నెగటివిటీ నాకెందుకు ఉండాలి. సో బీఆర్ఎస్ చేసిన తప్పుని నేనే ఎండగడతా, నేనే దాన్ని క్రిటిసైజ్ చేస్తా. ఇంకా నిన్న ఒక అసెంబ్లీలో ఒక మాట చెప్పింది, బీఆర్ఎస్ అంత కరప్ట్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో ఇంకోటి లేదని ఆమె చెప్పింది. సో దానికి ఏదైతే నెగటివిటీ ఉందో ఆ నెగటివిటీ అంతా బీఆర్ఎస్ మీద దోసేద్దాం. నేను ఫ్రెష్గా పబ్లిక్ సమస్యల గురించి వెళ్తా, అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి కూడా విమర్శిస్తా. సో ప్రజల్లో ఉంటేనే బాగుంటుందని ఒక జాగృతి జనం బాట పేరిట ఆల్రెడీ దాదాపు 10-12 జిల్లాలు తిరిగి సమస్యలు ఐడెంటిఫై చేస్తున్నారు. నిజానికి ఇవాళ ఆన్ గ్రౌండ్ లో ఏ రాజకీయ పార్టీ తిరగట్లేదు, సోషల్ మీడియాలో తిరుగుతున్నారు తప్ప బీఆర్ఎస్ తిరగట్లా, బీజేపీ తిరగట్లా, కాంగ్రెస్ పార్టీ కూడా తిరగట్లా. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అక్కడ తిరుగుతున్నారు తప్ప ఒక రాజకీయ పార్టీ అధినేత అటు కేసీఆర్ కానీ లేకపోతే బీజేపీ నుంచి రామచంద్రరావు కానీ పెద్ద నేతలు ఎవరు కూడా గ్రౌండ్లో ఎవరు లేరు, సోషల్ మీడియాలో మాత్రమే ఉన్నారు. కానీ కవిత మాత్రం గ్రౌండ్లో తిరుగుతున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక. సో అయితే ఇప్పుడు నెగటివిటీ ఉండొచ్చు, ఆమె ఉద్దేశం ఏంటంటే ఇంకొద్ది కాలం అయితే ఆ నెగటివిటీ పోతుంది నా మీద, బీఆర్ఎస్ మీద నెగటివిటీ, బీఆర్ఎస్ వేరు నేను వేరు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో అల్టిమేట్గా ఏం జరుగుతుంది అన్నది చూడాలి. మాట్లాడదాం. మనతో పాటు చాలా మంది